దయగలిగిన మా కన్న తండ్రి, ఈ రెండవ భాగంలో కూడా వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ మీ చల్లని మాటల కొరకు మీ పిల్లలు ఎదురు చూస్తుండగా దప్పిక కలిగిన మీ పిల్లల హృదయాలను మీ వాక్యపు జలముల ద్వారా నాయన తృప్తిపరచండి. మంచి ఆలోచనతో, నిర్ణయంతో మీ కొరకు బ్రతకాలని ఉజ్జీవంతో ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళమని చెప్పనై ఉంటున్న నాకు తోడుగా ఉండి మీ వాక్యంలో మర్మాలను నాయన ప్రత్యక్షంగా చూడగలిగే మంచి మనసును మా అందరికీ ఇవ్వమని కోరుతూ పరిపూర్ణమైన మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, ప్రకటించబడిన రెండవ పాఠం అభ్యంతరాలు పరలోకానికి ఆటంకాల. అభ్యంతరం అనగా ఒకరు దేవునిలో ఎదగడానికి మనం అడ్డుపడటం అభ్యంతరం. మొదటి తొలి పలుకులలో మీరు విన్నట్టుగా మన వ్యక్తిగతమైన జీవితాలు ఎదుటివారికి అభ్యంతరకరంగా ఉండి వారిని దేవునిలో నుంచి తొలగించేటివిగా ఉండటం అది చాలా ప్రమాదకరమైన పరిస్థితిని సూచిస్తుంది. అదేవిధంగా మన దేహంలోనే మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నవి కూడా మన దేహంలో ఉన్నట్టు కూడా యేసుక్రీస్తు మాటలలో కూడా మనం ఆలోచించగలం. మన దేహంలో ఉన్నవే మనకు అభ్యంతరము కారణం కాకూడదు. అలాగే మనము ఎవరికి దేవునిలో ఎదగడానికి అభ్యంతర కారణం కాకూడదు. మన జీవితాలను బట్టి ఎదుటివారు దేవుడి కోసం బ్రతికేటట్టుగా ఉండాలి. మనం పరలోకానికి వెళ్ళటానికి చక్కగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకునేటట్టుగా ఉండాలి. ఈ అభ్యంతరాలు ఎంత ప్రమాదకరమైనవిగా మారిపోతాయని యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటల్లో మీరు చూడగలిగితే లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం మొదటి 2 వచనాలను దయచేసి చూడండి. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ఎంత శ్రమను చెప్తున్నాడో చూడండి. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాడి మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వాడికి మేలు. ఒక 10-20 మంది లేదా 40 మంది కలిసి ఉంటున్నప్పుడు అభ్యంతరాలు రాకపోవుట అసాధ్యం అన్నాడు. చిన్న చిన్న మనస్పర్ధలు, కొన్ని మాటలు, కొన్నిసార్లు మనసును కష్టపెట్టే సందర్భాలు ఇవి సహజంగా వస్తుంటాయి. కానీ ఈ అభ్యంతరాలు ఎవరి వలన కలుగుతున్నాయో మాత్రం వాడికి శ్రమ అన్నాడు. అంటే దేవుని పనికి నష్టము కలిగించేటట్లుగా మన వ్యవహార శైలి ఉండటానికి వీలు లేదు. మన వ్యవహార శైలి అది ఎంత ప్రమాదకరమని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడంటే, ఈ చిన్నవారిలో ఒకనికి అభ్యంతర కారణంగా ఉండటం కంటే సముద్రంలో పడవేయబడుట అతనికి మేలు అంటున్నాడు. ఎందుకు అభ్యంతరకరంగా ఉంటాము? అసలు అభ్యంతరకరంగా ఉండటం అంటే ఏంటో బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే ఒక విచిత్రమైన సందర్భం మనకు కనపడుతుంది. చాలాసార్లు మనం చదువుకునేదే సందర్భాను సహితంగా ఈరోజు మనం చూడగలిగితే మార్కు సువార్త 9వ అధ్యాయంలో అభ్యంతరం అంటే అసలు ఏంటో చెబుతున్నాడు.
మార్కు సువార్త 9వ అధ్యాయము 38, 39, 40, 41. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితివి. వాడు మనల్ని వెంబడించిన వాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పెను. అందుకు యేసు, వారిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడును లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లను త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు అని ఎప్పుడు మనం చదువుకునే సందర్భాలు. నీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దానిని తీసివేయు, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయు అని చెప్పాడు. ఇక్కడ సందర్భాన్ని బాగా ఆలోచించగలిగితే యోహాను యేసుక్రీస్తుతో మాట్లాడుతూ, నీ నామమున దయ్యమును వెళ్ళగొడుతున్న ఒక అతనిని నేను చూశాను, అతడు మనతో ఉన్నవాడు కాదు. కాబట్టి మేము ఏం చేసామంటే అతనిని నువ్వు వెళ్ళగొట్టడానికి వీల్లేదు, యేసుక్రీస్తు నామముని నువ్వు ఉచ్చరించడానికి వీలు లేదు. ఆయనతో ఉంటూ ఆయనతో నేర్చుకుంటున్న మేమే ఈ అధికారాన్ని కలిగిన వారము అని మేమేం చేసామంటే అతనిని నీ పేరు ఉచ్చరింపకూడదు, దయ్యములను వెళ్ళగొట్టకూడదు అని మేము అభ్యంతరపరిచాము అన్నారు. అంటే శిష్యులకున్న ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు నామాన్ని బట్టి దయ్యములను ఆయనతో ఉంటున్న మేమే వెళ్ళగొట్టాలి. మాతో కూడా లేని యేసుక్రీస్తు అంటే ఎవరో సరిగా తెలియని ఒక వ్యక్తి ఆయన నామాన్ని ఉచ్చరించటం అనేది సహించుకోలేకపోయారు. వెంటనే వెళ్ళి అతనిని నువ్వు దయ్యములను వెళ్ళగొట్టొద్దు, నువ్వు యేసుక్రీస్తు పేరు ఉచ్చరింపకూడదు, దానికి అర్హులము మేమే అన్నట్లుగా శిష్యులు వారించేసరికి అతడు ఆశ్చర్యపోయాడు. ఈ సంగతిని యేసుక్రీస్తుతో చెబుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు, నా పేరు మాట్లాడే అర్హత నాతో ఉన్న మీకే కాదు, నాతో లేని ఎవరైనా నా పేరును ఉచ్చరించే అవకాశం ఉన్నది అన్నాడు. నా పేరును ఎవరైనా ఉచ్చరించొచ్చు. యేసుక్రీస్తు నామమున ఇదిగో దయ్యములను వెళ్ళగొట్టాడు అతడు అంటే నా పేరు చెప్పి నన్ను ఘనపరిచాడు కదా. అంటే ఆ చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు పేరు చెప్పగానే దయ్యములు వెళ్ళిపోతున్నాయి అనగానే యేసుక్రీస్తును గొప్పవాడిగానే చూపించాడు తప్ప యేసుక్రీస్తుని ఏమైనా చులకన చేశాడా? లేదు. కాబట్టి మీరు ఎందుకు అతనికి అభ్యంతరకరంగా ఉన్నారు అని యేసుక్రీస్తు హెచ్చరించాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే ఆ పేరును మేమే ఉచ్చరించాలి అని ఒకవేళ మీరు అనుకుంటే అతను ఆగిపోతాడు. అతను ఆగిపోయి ఏం చేస్తాడో తెలుసా? ఆ రోజు నుంచి నా పేరు ఉచ్చరించటం, నా గురించి ఆలోచించటం మానేసి యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలంటే ఆయన శిష్యులకు మాత్రమే అర్హత ఉంది అని లోకంలో కలిసిపోయాడు అనుకోండి. దానికి కారణం ఎవరు? మీరే అన్నాడు. దానికి కారణం మీరే. ఎందుకంటే మీరు అభ్యంతరపరిచాడు గనుక అతను ఆగిపోయాడు. అదే అతన్ని ప్రోత్సహిస్తూ ఇదిగో నువ్వు ఏ పేరైతే ఉచ్చరించామో ఆ యేసుక్రీస్తు దగ్గరే మేము ఉంటున్నాము, ఆ యేసుక్రీస్తుతో మేము పరిచర్య చేస్తున్నాం, నువ్వు కూడా పరిచర్య చేయాలంటే మాతో కూడా రాని
చేర్చుకోవటానికి బదులు మీరేం చేశారంటే అతడు చేస్తున్న మంచిని ఆపి అభ్యంతరకరంగా ఉన్నారు అంటున్నారు. వెంటనే శిష్యులు ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. మీరేమనుకుంటున్నారంటే నాతో ఉన్న మీరు నాకు కావలసిన వారు, నాతో లేని వారు నాకు శత్రువులు అని మీరు అనుకుంటున్నారు. నాతో లేనివాడు కూడా నా పక్షమున ఉన్నవాడే. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాం. ఏమంటే మనతో కూడా ఉంటూ మనకు గొయ్యి తీసేవాడు మనకు అవసరమా? మనకు దూరంగా ఉంటూ మనకు ప్రేమించేవాడు ముఖ్యమైనవాడా? ఎవరండి? మనకు దూరంగా ఉండి మనల్ని ప్రేమించేవాడే గొప్పవాడండి. మనతోనే ఉంటూ మన వెనకాల గొయ్యి తీసేవాడి కంటే మనకు దూరంగా ఉండి మనల్ని అభిమానించేవారే గొప్పవారు. యేసుక్రీస్తు కూడా అదే చెబుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ఎప్పుడు తన వెంట ఉండమని శిష్యుల్ని బ్రతిమలాడట్లేదు. ఆయన యేసుక్రీస్తుకు కావలసింది తన్ను వెంబడించటం అంటే ఆయన మాటల ప్రకారంగా ఎక్కడ ఉండైనా బ్రతకడం, వెంబడించటం. వెంట రావటం అంటే ఆయనతో కూడా శారీరకంగా కలిసి ఉండటం. కానీ యేసుక్రీస్తు నా వెంట రావటం ముఖ్యం కాదు, నన్ను వెంబడించటము ముఖ్యము అని చెప్పాడు. నా మాటలు మీరు వింటూ నా మాటల కొరకు మీరు బ్రతుకుతున్నారంటే నన్ను వెంబడిస్తున్నారు. ఇదిగో నేనెక్కడికి వెళ్ళినా అక్కడికి మీరు వస్తున్నారంటే నా వెంట వస్తున్నారు, కానీ నన్ను వెంబడించటం లేదు అని శిష్యుల్ని గద్దించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు చెబుతున్న సందర్భం ఇదిగో, చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు మీరు అతనికి ఎందుకు అభ్యంతర కారణంగా ఉన్నారో మీకు తెలుసా అని. ఇదిగో మీ అవయవాలే మీకు అభ్యంతరకరంగా మారిపోయాయి, అందుకే మీరు అతనికి అభ్యంతరకరంగా ఉన్నారు అని అవయవాలను గురించి మాట్లాడుతూ ఇదిగో మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిచింది అన్నాడు. అంటే అతన్ని చూడగానే వీళ్ళకి ఏమనిపించింది? ఇదిగో మాకే ఈ హక్కు ఉంది, అతనికి హక్కు లేదని ఈ కళ్ళకు అనిపించిందంటే ఇదిగో మీ కళ్ళు మిమ్మల్ని అభ్యంతరపరిచాయి. వెంటనే ఏం చేశారు? మీరు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం చేశారు? అతన్ని వారించారు. అంటే మీ చేతులు మిమ్మల్ని అభ్యంతరపరిచాయి, మీ పాదాలు మిమ్మల్ని అభ్యంతరపరిచింది. చూసారా? మీ అవయవాలలోనే మీకు అభ్యంతరకరంగా మీ అవయవాలే మీలో ఉంటున్నవి అంటే ఇలాంటి లక్షణాలుంటే మీరు పరలోకానికి వెళ్ళరు. అంతేకాదు, మిమ్మల్ని బట్టి ఇంకొకరు పరలోకానికి వెళ్లకుండా తొట్రుపడిపోతారు. నాలో బ్రతుకుతున్న మీరు చాలా జాగ్రత్తగా బ్రతకాలి అని హెచ్చరిస్తూ చెబుతున్న మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి మన కళ్ళు అభ్యంతరపరుస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? మంచి ఎవరు చేసినా ఆనందించే కనులు మనకు ఉండాలి ప్రియమైన వారలారా. అయినా మంచి వీళ్ళే చేయాలి అన్న రూల్ ఏమైనా ఉందా చెప్పండి? మంచి ఎవరు చేస్తే మంచిదే కదా. కానీ మనం ఏమనుకుంటామంటే మంచి ఇదిగో మనమే చెయ్యాలి, మంచి మనమే చెయ్యాలి అనుకుంటాం. ఎదుటివాడు మంచి చేస్తున్నప్పుడు చూసి ఓర్చుకోలేని మనస్తత్వం ఉందంటే నీ కన్నులు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి. ఎదుటివాడు మంచి చేస్తున్నాడు అన్నప్పుడు చూసి ఎవరైతే ఏంటి, మంచి ఎవరైనా చెయ్యాలి, అందరం దేవుని పిల్లలమే కదా అని మనం అనుకుంటున్నామంటే నీ కన్నులు నిన్ను అభ్యంతరపరచటం లేదు. అలాగే నీ చేతులు నీ కాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి దేవుని వాక్యాన్ని చక్కగా వినగలిగే స్థితి ఉంది, ఎవరికైనా ప్రోత్సహించే చేతులు నీకున్నాయి అంటే నీ శరీరంలో ఉంటున్న అవయవాలు ఆత్మగా ఉన్న నీకు సహకరిస్తున్నాయని దాని అర్థము. చాలామంది చూడండి, ఒక సంఘం వారు సభ పెడితే ఇంకొక సంఘం వారు వెళ్ళటానికి చాలా ఆలోచిస్తుంటారు ప్రేమల వారలారా. అంత ఆలోచన ఎందుకు? వాక్యమే కదా.
అంటే నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి, నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ చేతులు నిన్ను అభ్యంతరపరుస్తుంది. దానికి ఏమంటారో తెలుసా? ఏమండి, మా సభలు జరిగినప్పుడు ఎలాగూ మేము వెళుతున్నాం కదా, ఇంకొకరి దగ్గరికి మేము వెళ్ళవలసిన అవసరత ఏంటి? ఒక హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉండవు, ఒక షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉండవు. మనకిష్టమైనవి కొనుక్కునే హక్కు ఉంది. నీకు ఇష్టమైన హాస్పిటల్కి వెళ్ళే హక్కు నీకున్నప్పుడు వాక్యం నేర్చుకోవడానికి మాత్రమే ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే నీ అవయవాలు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి. ఒక 4 గోడల మధ్యకు నిన్ను పరిమితం చేసి ఇక ఎవరు చెప్పినా నువ్వు వినేదేంటి? నీకు తెలియదా? నెమ్మదిగా ఆ 4 గోడలకే పరిమితం అయిపోతూ చివరికి ఏమంటారో తెలుసా? ఎవరితో స్నేహం చేయటానికి కూడా ముందుకు రాకుండా ఇదిగో మంచి మేమే చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడేవాడు లోకంలో అనేకులు కనపడుతున్నారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు అలాంటి లక్షణాలను గురించి చెబుతూ అసలు మీరెందుకు అతని దగ్గరికి వెళ్ళారంటే మీ కాలు మిమ్మల్ని అభ్యంతరపరిచింది. అతన్ని ఎందుకు చెయ్యొద్దన్నారు? మీ చెయ్యి మిమ్మల్ని అభ్యంతరపరిచింది. అతను చూసినప్పుడు ఎందుకు మీకు కోపం వచ్చింది? మీ కన్నులు మిమ్మల్ని అభ్యంతరపరిచాయి అన్నాడు. దీనివల్ల నష్టం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? చూడండి, మార్కు సువార్త ఇదే 10వ అధ్యాయము 47వ వచనంలో రాయబడిన మాట. మీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. ఈ అభ్యంతరాల వలన ఏం జరుగుతుందంటే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, ఎందుకు అంటే దేవుని పనిని చెడగొట్టు వారముగా మనం తయారైపోతాం. ఎవరు చేసినా సహించుకోలేము. తద్వారా దేవుని పనిని చెడగొట్టు వారుగా తయారైపోతాం. అందుకే లూకాసు వార్త 17లో చదువుకున్న మాట, ఈ చిన్నవారిలో ఒకరికి అభ్యంతరకరముగా మీరు ఉండుట కంటే మీరు చావటం మేలు అని ఎందుకన్నాడంటే మీ వలన ఒక ఆత్మ నరకములోనికి వెళ్తుంది, మీ వలన ఒక ఆత్మ నిరుత్సాహపడుతుంది. ఈ చిన్నవారిలో ఒకనికైనను అంటున్నాడంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న వారిని ప్రోత్సహించవలసింది పోయి మీరు అడ్డుకుంటుంటే అక్కడే ఆగిపోతాడు. అక్కడే ఆగిపోయిన వాడు తన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటాడంట గ్యారంటీ లేదు. అక్కడి నుంచి లోకములో కలిసిపోయాడంటే ఆ కలిసిపోయినందుకు ఎవరిది తప్పు అంటే అతనికి అభ్యంతర కారణంగా నువ్వు ఉండి చెడగొట్టినందుకు దేవుడు ఇదిగో మనల్ని శిక్షిస్తాను అని వ్రాశాడు. ప్రియమైన వారలారా, చట్టంలో మీరు కూడా చూడండి, నేరము చేసిన వాడి కంటే నేరము చేయించడానికి ప్రేరేపించిన వాడికి శిక్ష ఎక్కువ. నేను ఎందుకు చెప్పానంటే పలాని వ్యక్తి నన్ను చంపమన్నాడు, చంపడానికి ఆయుధాన్ని ఇచ్చాడు, ఇదిగో చంపడానికి నన్ను ప్రోత్సహించాడు అన్నప్పుడు చంపిన వానికంటే చంపమని ప్రోత్సహించిన వాడికి శిక్ష ఎక్కువ. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి ఒకరు రక్షణలోనికి వస్తే ఆ రక్షణలోనికి వచ్చిన వాడికి నువ్వు అభ్యంతర కారణంగా ఉంటే యేసు రక్తాన్ని బట్టి రక్షణలోనికి వచ్చి పరలోకానికి వెళ్ళవలసిన వాన్ని నీ బ్రతుకును బట్టి నరకానికి నువ్వు పంపుతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? యేసుక్రీస్తు మరణాన్ని బట్టి వచ్చిన వ్యక్తిని మన జీవితాన్ని బట్టి అతన్ని నరకానికి పంపే హక్కు మనకెక్కడిది చెప్పండి? మనకెక్కడిది? మన జీవితాన్ని బట్టి లేదంటే వాళ్ళ జీవితంలోనికి మనం వెళ్ళి నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు అది చెయ్యొద్దు అనటానికి హక్కు మనకు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ముందుగా మన శరీరంలో ఉంటున్న అవయవాలే మనకు అభ్యంతరకరంగా మారుతాయి. అది మనం గ్రహించకపోతే ఇంకొకరికి అభ్యంతరకరంగా మారిపోతాం.
అది మనం గ్రహించకపోతే ఇంకొకరిని సేవ చేయకుండా అడ్డుకుంటుంటాం, ఇంకొకరిని మంచి పని చేయకుండా అడ్డుకుంటున్నాం. అలా అడ్డుకునే స్థితి వచ్చిందంటే నీ అవయవాలు నీకు అభ్యంతరకరంగా మారిపోయాయి. అంతేకాదు, నీవు ఇంకొకరికి అభ్యంతరకరంగా మారిపోయావన్నమాట. అంటే ముందు మన శరీరంలోనే జరుగుతుందన్నమాట. ముందు మన శరీరంలోనే జరుగుతుంది. మన శరీరంలో జరుగుతున్నది మనం ఎరుగకపోవటం వల్ల మనకు తెలియకుండానే ఇంకొకరికి అభ్యంతరకరంగా మారిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మీరు చూడగలిగితే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సందర్భం మనకు కనపడుతుంది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూడండి. 5, 6, 7 వచనాలు. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ దీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చి గారడీ వారును అబద్ధ ప్రవక్తయునైనా బరుయేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము కలిగిన వాడైనా సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమాను పేరునకు గారడి వాడని అర్థము. ఇక్కడ చూసారా, సువార్త దండయాత్రలో భాగంగా పౌలు బర్నబాలు పనిచేస్తున్న కాలంలో సలమి అనే ద్వీపంలో ఒక అధికారిని యేసు మాటలు ఆకర్షించాయి. పౌలు గారు బర్నబా గారు చక్కగా వాక్యాన్ని వివరించి చెబుతుంటే ఇలాంటి మంచి మాటలు, రక్షణ వాక్యం మేము వినలేదని అతని మనసు ఎప్పుడైతే పౌలు గారి మాటల పట్ల కుదురుకుంటుందో, ఏలుమనే ఒక గారెడు వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ అధిపతి పౌలు గారి మాటలు విని రక్షణలోనికి వెళితే నాకేమైపోద్ది? ఈ ద్వీపంలో నా మాయలను చూసి నాకు డబ్బిచ్చేవారు ఇంకెవరు ఉండరు. ఇప్పుడు నాకు డబ్బు రావాలి అంటే నేనేం చేయాలి? ఈ అధిపతిని పౌలు గారి మాటల వైపుకు వెళ్లకుండా నేను అడ్డుకోవాలి అని మాటి మాటికి ఆ అధిపతి దగ్గరికి వెళుతున్నాడు, మాట్లాడుతున్నాడు, విశ్వాసము నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా, ఒకరిని విశ్వాసంలోనికి తీసుకుని రావాలంటే చాలా కష్టము. ప్రేమన్న దేవుని పిల్లలారా, ఎన్నో వందల సార్లు దేవుడు తన వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు ఆ వింటున్న మాటలలో ఏదో ఒక మాట అతనిని కదిలించి ఇక దేవుడు కొరకు నేను బ్రతకాలనుకుంటున్నానన్న నిర్ణయం స్థిరపడుతుండగానే ఎలుమ అధిపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీరు మారుతారా? మీరు మారటం ఏంటి? మీరు మారటం ఏంటి? ఆ పౌలు గారు చెప్పిన బోధ, ఆ బర్నబా చెప్పిన బోధ మీరు మారవలసినంత గొప్పగా ఏమీ లేదు. మీరు నన్ను వెంబడించాలి. మీరు ఇదిగో గారడివాడినైనా నన్ను నమ్ముకోవాలి. ఎందుకు? ఆ గారడివాడుగా అక్కడ స్థిరపడటానికి ఇదిగో అధికారి గనక అధికారే తన వెంట ఉంటే తన జీవనం గతిస్తుంది అని ఒక దుష్టపు ఆలోచన కలిగిన వాడుగా కనపడుతున్నాడు. ప్రేమన వారలారా, పౌలు గారు చాలా బాధపడ్డాడు. ఈ కష్టాలలో, ఈ కన్నీళ్లలో దేవుని కొరకు క్రీస్తు మాటలతో కొంతమందిని సంపాదించాలని ఒక అధికారే మారిపోతున్నాడని మేము సంతోషపడుతుంటే, అధికారి మారితే మిగిలిన వారు కూడా రక్షణలోనికి వస్తారని మేము కోరుకుంటుంటే, అతన్ని విశ్వాసములో నుంచి నువ్వు తొలగిస్తున్నావంటే అతడు మారకుండా నీవు అభ్యంతరకరంగా ఉన్నావు.
ఆ కోపంతో పౌలు గారు క్రింది వచనాలలోనికి వెళ్ళగలిగితే శాపగ్రస్తుడుగా చేసినట్లుగా మనకు కనపడుతుంది ప్రేమన వారలారా. 11వ వచనం చూడండి. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకయుందువని చెప్పెను. ఇదిగో దేవుని యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా? మేమేమో కష్టపడుతూ దేవుని వాక్యాన్ని చెబుతుంటే ఏ కష్టం లేకుండా మాయ మాటలు చెప్పి విశ్వాసంలో నుంచి తొలగించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇది న్యాయమా? అంతే కదండి. ఒక సభ పెట్టాలంటే 1,00,000 రూపాయల ఖర్చు. 1,00,000 రూపాయల ఖర్చు పెట్టి మనం దేవుని మాటలు చెబుతుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడతాడండి? ఏం మాట్లాడతాడు? చెడగొట్టడం ప్రేమన దేవుని పిల్లలారా. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఒక ఆత్మ దేవుడి దగ్గరకు వచ్చి, ఏమండి వాక్యం బాగుందండి, నిజంగా ఎప్పుడు వినలేదంటున్నప్పుడు సంతోషపడవలసిన వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఎక్కడ వీళ్ళు వాళ్ళ వైపు తిరుగుతారో అని ఆలోచించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి చెప్పండి, వాక్యం బాగుంది అనుకుంటున్నారా? ఆ చెప్పిన ఆయన గురించి మీకు తెలుసా అంటే అర్థం ఏంటి? ఆ చెప్పిన మాటలన్నీ ఎక్కడో ఎగిరిపోవాలి. అలాంటోడా నేను ఏదో అనుకున్నాను. మనుషులు ఏమనుకుంటాడు తెలుసా? తొందరపడ్డాను నేనే అంటే మారవలసినంత అవసరత లేదు. చెప్పే వాళ్ళే ఇలా ఉంటే ఇక రేపొద్దున మనం మారితే మాత్రం ఉండగలుగుతామా? చూసారా ఎలుమ ఎంత భయంకరమైన పని చేస్తున్నాడో పౌలు గారికి చాలా బాధేసింది ప్రేమన వారలారా. ఏమంటే ఎవరు చెడగొడతారో తెలుసా? కనడానికి కష్టపడిన వాడు ఎక్కడున్నా దేవునిలో ఉంటే చాలే అనుకుంటాడు. కానీ చెడగొట్టాలనుకున్న వాడికి కనే కష్టము తెలియదు ప్రేమన వారలారా. సొలొమోను గారి దగ్గరికి 2 తల్లులు వచ్చారట. వచ్చి ఇదిగో నా బిడ్డను పోట్లాడుకుంటున్నప్పుడు ఎవరి బిడ్డో తెలియక ఈ బిడ్డను 2 ముక్కలు చేసి సరిసగం ఇవ్వండి అన్నప్పుడు కన్న తల్లి ఏమందట? వద్దు, ఆమెకే ఇవ్వండి. ఎందుకు? నా బిడ్డ నా దగ్గర ఉండకపోయినా పర్వాలేదు, చావకూడదు, ఆమె దగ్గర ఉన్నా పర్వాలేదు. ఎందుకు అలా అనుకున్నదన్నప్పుడు తన బిడ్డ మీదున్న మమకారం ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకొక తల్లి అలా అనలేదు. నా బిడ్డ చనిపోయింది గనుక ఈమె బిడ్డ కూడా చావలను కోరుకొని ఇదిగో చెరో ముక్క ఇప్పించండి, ఈ న్యాయమే బాగుంది అందట. ఈరోజు సమాజంలో జరుగుతున్నవి కూడా అదే ప్రేమన వారలారా. నిజంగా కష్టపడి వాక్యములోనికి తీసుకొచ్చిన వారికి ఎలా ఉంటుందో తెలుసా? మన దగ్గరికి రాకపోయినా ఎక్కడికి వెళ్ళినా దేవునిలో ఉంటే బాగుండు. వారు ఎక్కడికి వెళ్ళినా మన దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, మారు మనసు అయితే పొంది బాప్టిజం తీసుకున్నారు కదా, ఎక్కడున్నా దేవునిలో ఉంటే బాగుండు అనుకుంటారండి. కానీ చెడగొట్టేవాడికి అసలు దేవునిలో నువ్వు ఉండకూడదు అనుకున్నాడు గనుకనే వాక్యము కాకుండా మిగిలిన విషయాలు నీతో మాట్లాడుతున్నాడంటే ఎందుకు మాట్లాడుతున్నాడు? నీకు తెలుసో తెలియదో, మిమ్మల్ని డెవలప్ చేసేవాడు ఎక్కువగా మీతో వాక్యం మాట్లాడుతుంటాడు, మిమ్మల్ని చెడగొట్టేవాడు ఎక్కువగా మీతో లోకం మాట్లాడుతుంటాడు. ఇవే గుర్తులండి మీకు 2. ఎవడు మిమ్మల్ని చెడగొడుతున్నాడో, ఎవరు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో మీకు ఒక్కటే గుర్తు. మిమ్మల్ని నిజంగా దేవుల్లో పెంచాలనుకున్నవాడు ఎప్పుడు మీతో వాక్యము మాట్లాడుతుంటాడు. పలాని చోట ఇలా జరిగింది కదా, పలాని చోట అలా జరిగింది కదా. ఆ సందర్భం రాగానే వాక్యాన్ని కలిపి మిమ్మల్ని హెచ్చరించడానికి, వాక్యాన్ని జోడించి మిమ్మల్ని ఆదరించడానికి, వాక్య ప్రకారంగా మిమ్మల్ని ఎదిగింప చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అసలు పరిస్థితులు ఏం బాగోలేవన్నా అనగానే ప్రోత్సహించేవాడు క్రైస్తవులం కదా, మనకి ఎలానే ఉంటుంది, ఇంతకంటే పరిస్థితులు భయంకరంగా ఉన్నా మనము దేవునిలో ఉండాలి. యోబు గారి గురించి తెలుసు కదా నీకు అనేసరికి నిజమే కదా అనుకుంటాం.
చెడగొట్టేవాడు ఏమంటో తెలుసా? పరిస్థితులు బాగోలేవన్నా అంటే నాకు ముందే తెలుసు నువ్వు అలా అంటావని అంటాడు. ఎందుకు? నువ్వు గమనించావో లేదో, నువ్వు అక్కడికి వెళ్తున్న దగ్గర నుంచే నీకు పరిస్థితులు బాలేవు. కాకపోతే నా మాట అబద్ధమైతే ఇంటికి వెళ్ళి ఆలోచించు. నువ్వు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచే నీ పరిస్థితులు బాగలేవు. నీ పరిస్థితులు ఎప్పుడు బాగుంటాయి అంటే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి నువ్వు మానేస్తే నీ పరిస్థితులు బాగుంటాయి. నీ పరిస్థితులు బాగుంటాయి. చెడగొట్టేవాడు చూసారా? నిన్ను ప్రోత్సహించేవాడు వాక్యాన్ని బట్టి నీకు ఆదరణకరమైన మాటలు చెబుతుంటే, చెడగొట్టేవాడు లోకాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. ప్రియమైన వారలారా, లోకంలో ఉంటున్న మాటలు చెబుతున్నప్పుడు మనకు కూడా ఎలా అనిపిస్తుందంటే ప్రియమైన వారలారా, మన మేలు కోరేవారు ఎంతకంటే ఇంకొకరు లేరు అనిపిస్తుంది. రెండో చెప్పుకుంటారా, మన మేలు కోరేవాడు నువ్వు డబ్బులు ఇచ్చినా తీసుకోడండి, నీ కీడు కోరేవాడు అడిగి మరీ తీసుకుంటాడు. రెండవది, నువ్వు మంచితనంతో ఉన్నప్పుడు ఇది ఎందుకైనా మంచిది ఉంచండి అన్నాగానే ఎందుకులేండి వద్దులేండి, ఎందుకంటే ఈ డబ్బు వల్లనే ఈ బంధాలన్నీ తెగిపోతాయి. ప్రియమైన వారలారా, డబ్బు ఎప్పుడు వస్తుందో ఆ డబ్బుతోనే బంధాలు బంధుత్వాలు అన్నీ తెగిపోతాయండి, అన్నీ తెగిపోతాయి. ఎందుకంటే ధనం ఏమన్నాడో తెలుసా? సమస్త కీడులకు మూలం అన్నాడు. మధ్యలో ఎప్పుడు డబ్బు రాకూడదు. విశ్వాసుల మధ్య, సంఘానికి, సంఘ పిల్లలకు, విశ్వాసులకు మధ్య డబ్బు ఎప్పుడు ఉండకూడదు. ప్రేమన వర్లారా, అది మంచిది కాదు. అది వచ్చింది అంటే ఏదో ఒక రోజు బాంబుగా పేలిపోతుంది. ఆ రోజు ఏం చేస్తామో తెలుసా? మనం వారిని అంటున్నాం, వారు మనల్ని అంటున్నాం, ఏదో ఒక రోజు అయిపోతుంది ప్రియమైన వారలారా. ఎందుకంటే ధనం వల్ల నాశనం అయిపోయారు. ఎన్ని వందల మంది ఉన్నారో బైబిల్లోనికి చూస్తుంటే, ఎన్నో వందల మంది. అభ్యంతరాలు 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 మనల్ని చెడగొట్టడానికి లోకంలో ఉన్నవాడు మనకు మేలుకరంగా మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది, కానీ ఆ మేలు వెనకాల కీడు. ఒకరోజు హైదరాబాద్లో YWCకు వెళ్ళినప్పుడు ఒక అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సీడీలు కావాలన్నా అన్నాడు. నీ గొంతు విన్నట్టుంది తమ్ముడు, ఏంటంటే ఇంతకుముందు నేను వచ్చేవాడిని అన్నా అన్నాడు. మరి ఇంతకు ముందు వచ్చేవాడివి ఇప్పుడు ఎందుకు మానేశావు అన్నాను. ఏం లేదన్నా, ఒక బ్రదర్ మంచి సలహా ఇచ్చారు అన్నారు. ఏంటి ఆ సలహా అన్నాను. అంటే ఏమన్నాడో తెలుసా? అతడు 2 hours అండి, 2 గంటలు బస్సులో ప్రయాణం చేసి ఆరాధనకు వచ్చి మళ్ళీ బస్సులో 2 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. కేవలం ఆరాధన కొరకే 4 hours కష్టపడేవాడు. ప్రేమన వారలారా, ఒకరోజు బస్సులో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందట. ఎక్కడికి వెళుతున్నామంటే ఆరాధనకి వెళుతున్నాం. ఎందుకు అన్నాడట. వాక్యం వినటానికి అన్నాడట. ఎందుకు అంటే వాక్యం వినటానికి. అప్పుడు చెప్పాడట, నువ్వు వెళ్ళేది ఖచ్చితంగా వాక్యం వినటానికైతే వెళ్ళటానికి 4 గంటలు ఎందుకు కష్టపడాలి? ఎలాగో రికార్డింగ్ చేస్తారు కదా, సీడీలు తెప్పించుకోండి, ఇంట్లో కూర్చుంటే అయిపోద్ది కదా. ఎలాగో ఆ సీడీలు రప్పించుకొని ఎక్కడ కూర్చొని, ఇంట్లో కూర్చొని నువ్వు టీవీలో వేసుకుంటే వాక్యం ఎలాగో విన్నట్టే. 4 గంటలు దీని కొరకు వేస్ట్ చేయటం ఏం బాగుంది? అప్పుడు అనిపించిందట, ఈ సలహా ఏదో చాలా బాగుంది, అందుకే రావటం మానేశానన్నా, అందుకే సీడీలు అడుగుతున్నాను అంటున్నాడు. ఆ అమాయకత్వాన్ని చూస్తున్నప్పుడు చాలా జాలేసింది ప్రేమల వారలారా. అదేదో మంచి సలహాని కొన్ని సంబరపడిపోతున్నారు చూసారా. ఆయననేమో 4 గంటలు వేస్ట్ చేస్తే ఇప్పుడు సలహా ఇచ్చి సీడీలను రప్పించుకొని ఇంట్లో కూర్చుంటే నువ్వు వినియొచ్చు కదా. నిజం చెప్పండి, సహవాసంలో కూర్చొని విన్నంత ఆనందం ఇంట్లో కూర్చొని వినగలమా ప్రేమన వారలారా? ఇదిగో ఇక్కడ సహవాసంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీ సెల్ అన్ని ఇప్పుడు ఆఫ్లోనే ఉన్నాయి. అదే ఇంట్లో సెల్ ఆఫ్ చేసుకుని వింటారా? వినము. మెసేజ్ ఆఫ్ చేస్తాం ఎవరైనా రాగానే కదా. ఎలాగో పాస్ బటన్ ఉంది కదా, అలా నొక్కేసామనుకోండి, అంటే మనకిచ్చే సలహాలన్నీ ఎలా ఉంటాయి చూడండి. మనల్ని దేవునిలో నుంచి బయటికి రావటానికే ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంట్లో కూర్చున్నప్పుడు బైబిల్ చేతిలో పట్టుకొని కూర్చుంటామండి.
ఒకవేళ పట్టుకున్నా పక్కకు పెట్టడానికి ఎంతో సమయం కూడా పట్టదు ప్రియమైన వారులారా. ఎవరైనా వచ్చారనుకోండి, ఇంకేంటి, సీడీనే తీసి పడేస్తామండి మనం కదా. ఇంట్లో కూర్చున్నప్పుడు రాసుకుంటామా? ఇప్పుడు చెప్పండి, రాసుకుంటామా? వేసుకొని ఏ రెఫరెన్స్ తీస్తూ రాసుకుంటామా? ఇవన్నీ సహవాసంలో, ఆరాధనలోనే సాధ్యము. ఆ రోజు నుంచి మానేశాడు. ఎలా చెప్పాలో అర్థం కాక, అలాగైతే ఈ ఆదివారం తమ్ముడు సీడీలన్నీ తీసుకుని వెళ్తామంటే వచ్చినప్పుడు కూర్చోబెట్టి చెబుతుంటే నేను ఇలా ఆలోచించలేదన్నా. మళ్ళీ నీకు ఫోన్ చేసిన అతను మళ్ళీ నీకు ఫోన్ చేసి మరి నువ్వు వాక్యం వింటున్నావా లేదా అని ఏమని అడిగాడంటే ఏమీ అడగలేదు. చూసారా, నిన్ను చెడగొట్టడానికి ఆ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఎందుకు చేయలేదు నీతో? మధ్యలో 2-3 వారాలు నువ్వు మానేసావు కదా. మానేసినప్పుడు మరి ఇంట్లో కూర్చొని నువ్వు వాక్యం వింటున్నావా లేదా నిన్ను కనుక్కున్నాడా? లేదు. వద్దనడానికి మాత్రం ఫోన్ చేశాడు, కానీ మరి నువ్వు వింటున్నావో లేదనటానికి ఎందుకు ఫోన్ చేయలేదు? అభ్యంతర కారణం. అతను 2 గంటలు కష్టపడి వెళుతున్నాయని ఇప్పుడు ఎందుకు చెడగొట్టాలి? నువ్వు ఎందుకు వెళుతున్నావు అని ఎందుకు ప్రశ్నించాలి? అంత అవసరం ఉందా? ఈరోజు ఎంతమంది ప్రియమైన దేవుని పిల్లలారా, మన పనిని లోకంలో ఉన్నవాడు పాడు చేయట్లేదు. ఇదిగో ఈ పనిని క్రైస్తవులే పాడు చేసుకుంటున్నారు. ఇదిగో అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు. ఏమండి, నేను దేవాలయానికి వెళుతున్నామంటే సంతోషపడి ఏమండి వెళ్ళండి, చక్కగా వాక్యం నేర్చుకోండి. మళ్ళీ నాకు కనపడే సమయానికి మీరు గొప్పవారు కావాలని ఒక్క ప్రోత్సహించే మాట లేదండి ఈరోజు. ఎక్కడికి వెళుతున్నావు? పలానా చోటుకు. అక్కడికా అంటాడు ఒక్కసారి అనుమానంతో. అని మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఇవన్నీ నీకు వద్దులేండి, వెళ్ళండి అంటాడు. ఇవన్నీ వద్దులేండి అంటే ఎన్నున్నాయో అని ఆయన అనుకుంటాడు. వెళ్ళినా కూడా ఏదో చెప్పబోయాడు ఏంటని ఇంట్రెస్ట్. అప్పుడు మనమే ఫోన్ చేసి ఏంటంటే అలా అన్నారంటే ఓహో అదా అని కలిపి మసాలా వేసి మొత్తం చెప్పేసరికి ఆరాధనలో కూర్చున్న ఆయనకు అన్నీ అవే జ్ఞాపకం వస్తాయి. ఇంకా ఆత్మీయతలో ఎలా ఎదగగలడు చెప్పండి ప్రేమని వారులారా? ఎలా ఎదగగలడు? ఎంతమందిని ప్రోత్సహిస్తున్నాం మనం, ఎంతమందిని డిస్కరేజ్ చేస్తున్నాం. అక్కడికి ఎందుకు వెళ్తున్నాం, ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం? వెళ్ళనివ్వరాదండి ప్రేమని వారులారా. దేవుని వాక్యం నేర్చుకొనివ్వరాదండి. ఇప్పుడు వాళ్ళని ఆపేయటం వల్ల మనకు వచ్చే ఘనత ఏముంది చెప్పండి? వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఉండటం వల్ల మనకు వచ్చే కిరీటం ఏముంది చెప్పండి? మనకు తెలియకుండానే అభ్యంతరకరణంగా మారిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే పౌలు గారికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? ఒక ద్వీపంలో ఉంటున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయానికి ఇక్కడ కొద్ది మందిని సంపాదించాలి అని పౌలు గారు ఆతృత పడుతూ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నప్పుడు ఆ అధిపతి కొంచెం స్పందించేసరికి ఎంతో ఆనందంతో ఉండేసరికి వెంటనే తనకొచ్చే డబ్బు పోతుందేమో అని వెళ్ళి ఆ పౌలు గారి మాటలు వినొద్దు, ఆ బర్నబా మాటలు వినొద్దు, వారి ఇంతే అని అనేసరికి ఎక్కడ విశ్వాసం నుంచి తొలగిపోతాడని ఇదిగో సమస్తమైన కపటము కలిగిన దుర్మార్గుడా అని రాయబడింది చూడండి. అక్కడ 10వ వచనం, అతని వైపు తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. ఎన్ని పేర్లు పెట్టాడో చూసారా? సమస్తమైన నీతికి విరోధి, అపవాది కుమారుడా. నువ్వు దేవుని కుమారుడవైతే చెడగొట్టేవాడివి కాదు. చెడగొట్టే పని ఎవరిదండి? దయ్యానిది. అపవాది కుమారుడా, సమస్త కపటముతో నిండుకొనినవాడా. దేవుని పనిని చెడగొట్టేవాడండి కపటముతో నిండుకున్నవాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావు అనగానే చీకటి మబ్బు వాడికి కమ్మింది. కొన్ని రోజులు చూపు కోల్పోయినవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఒకరిని మార్చాలంటే ఎన్నో అంశాలు చెప్పాలి ప్రేమన దేవుని పిల్లలారా.
చెడగొట్టడానికే ఉంది. లోకంలో ఉన్న మాటలు చెబితే చాలు, లోకంలో ఉంటున్న సందర్భాలు చెబితే చాలు. ఇదిగో ఇంతకు ముందు ఎంతో మందిని చూసాం, వాళ్ళిలా వీళ్ళిలా. మనిషి గురించి చెబితే చాలు, మనిషి అభ్యంతర పడిపోతాడు. క్రీస్తుని గురించి చెప్పి తీసుకుని వస్తే మనుషుల గురించి చెప్పిందుకండి మళ్ళీ క్రీస్తుకు దూరం చేస్తారు. ఆలోచించండి ప్రియమైన వారలారా. అలా మనం మాట్లాడగలుగుతున్నామంటే నీ నోరు నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ కనులు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి, నీ ఆలోచనలు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి, నీ కాళ్ళు నీ చేతులు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి. ముందు నిన్ను నువ్వు అభ్యంతరపరుచుకుంటున్నావు, ఇంకొకడికి అభ్యంతరకరంగా తయారవుతున్నావు. అలా ఎప్పుడు చేయకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. కొన్ని సందర్భాలు వస్తాయి, అయినా ఎక్కడున్నా దేవుని కొరకు బ్రతకండి, మీరు హ్యాపీ. ఎందుకంటే ఇక్కడికే రావాలన్న రూలు భూమి మీద ఏమీ లేదు ప్రియమైన వారలారా. ఒక రూలు మాత్రం ఉంది, ఇక్కడ ఎక్కడ ఉన్నా అందరూ ఖచ్చితంగా పరలోకానికి మాత్రం రావాలి. అక్కడికి రావాలి, అందరూ పరలోకానికి రావాలి. ఒకే దగ్గరికి అందరూ రావాలని ఉంది తప్ప అక్కడికి వెళ్ళేవారు ఇక్కడికే రావాలన్న రూలు బైబిల్లో భూమి మీద ఏమీ లేదు. లేదు, నిజంగా తెలుసుకుని నీ దగ్గరికి వచ్చాడా, సంతోషపడు. వాటిని గురించి డిస్కస్ చేయకు తమ్ముడు, అవన్నీ మర్చిపో. ఎందుకంటే మనుషుల గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు బలహీనుడు అయిపోయావని దాని అర్థం. కొరుకు పుండు ప్రాకినట్టు వారిలో మాటలు ప్రాకును, వారిలో హుమైనను ఫిలేతును ఉన్నారు. ఏమయ్యారు? అలా మాట్లాడుకుంటూ విశ్వాసములో నుండి తొలగిపోయి ఏమన్నారట, పునరుత్థానము గతించిపోయినని చెప్పటం ప్రారంభించారు. లోకంలో ఉంటున్న మాటలను మనల్ని దిగజారుస్తుంటే దేవుని మాటలు మనల్ని బలపరుస్తుంటాయి ప్రియమైన వారలారా. అందుకే పౌలు గారు తన జీవితాన్ని ఎంత చక్కగా మలుచుకుంటున్నాడో మీరు చూడగలిగితే, కొరంథీయులకు రాసిన పత్రిక, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయుటకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను. ఏమంటే బైబిల్ ప్రకారం మాంసము తినటం తప్ప? బైబిల్ ప్రకారం తప్పు కాదు. మరి పౌలు గారు ఎందుకండి నేనెన్నటికి నీ మాంసము తినను అంటున్నాడు? బైబిల్ ప్రకారము మాంసము తినటం ఏమంటే తప్పు ఏమి కాదు ప్రియమైన వారలారా. దేవుడు సృజించిన ఆహార వస్తువులన్నింటివి మంచిది, పవిత్రములైనవి. నోవాహు జలప్రలయము తర్వాత దేవుడే నేను ఇదిగో పచ్చని మొక్కలనిచ్చినట్లుగా జంతువులను కూడా మీకు ఆహారముగా ఇచ్చి ఉన్నాను అన్నాడు. మాంసాహారము తినొచ్చు, కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే నేనన్నిటికీ నీ మాంసము తినను. అంటే మాంసము తినటం కంటే నాకు ముఖ్యమైనది ఒకటి ఉంది. ఆ ముఖ్యమైనది ఏంటో తెలుసా? నా సహోదరునికి నేను అభ్యంతరము కలుగజేయను. నా సహోదరునికి నేను ఎప్పుడు అభ్యంతరము కలుగజేయను. అతను క్రీస్తులో ఉండటం ముఖ్యం, రావటం ముఖ్యం. అసలు నేను మాంసాన్ని తినటం తినకపోవటం అనేది చాలా చిన్న విషయము, చాలా చిన్న విషయము. అంటే తప్పు కానివి కూడా మానేసుకున్నారు ప్రేమన వారలారా. పౌలు గారు మాంసము తిన్నా ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఏమంటున్నాడో తెలుసా? నాకు తిండి ముఖ్యం కాదు, ఇంకొకరు క్రీస్తులోనికి రావటం ముఖ్యము. వాళ్ళు వస్తాను అంటే నేను తినవలసిన మాంసాన్ని కూడా ఎన్నటికి తినకుండా మానేస్తాను అన్నాడు. చూసారా? ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము విలువ తెలిసిన పౌలు గారు నా మూలంగా ఒకరు రక్షణకు దూరం అవటం ఏంటి? ఇప్పటికే నేను చేసిన ఎన్నో కార్యక్రమాలకు క్రైస్తవులందరినీ హింసించాను, ఇక నేను అభ్యంతరకరంగా ఉండకూడదు అని మాంసాన్నే మానేశాడు ప్రియమైన వారలారా.
ఏమంటే చాలా సందర్భాలలో ఈ చిన్న చిన్న విషయాలు ఏంటి అని మనం అనుకుంటుంటాం. చిన్నవే కదా, అందులో సరిదిద్దుకుంటే బాగుంటుంది కదా. ఆలోచించండి. చిన్నవే అయినప్పుడు ఎందుకు సరిదిద్దుకోకూడదు? మనం ఏమనుకుంటామో తెలుసండి, మాంసం తినటం తప్పు కాదు అని వాదిస్తామండి. పౌలు గారు వాదించడం, ఇదిగో నీకు ఇష్టం లేదా, నేను మానేస్తాను, నువ్వు నాకు ముఖ్యం, కానీ నేను మాంసము తినటము ముఖ్యము కాదు అంటాడు. అంటే ఒకరిని సంపాదించుకోవటంలో తన ఇష్టాలను కూడా వదులుకుంటున్నావు, తప్పు కానివే మానేస్తున్నాడంటే ఇక తప్పు చేసే అవకాశం ఉందా? లేనే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా, లేనే లేదు ప్రియమైన వారలారా. మనం ఎందుకు అభ్యంతరకరంగా ఉండాలి? దేవాలయానికి వస్తారు, కొత్తగా వచ్చిన వారు చూస్తుంటారు మనం ఏం చేస్తుంటామని. ఆ రోజు మనం చేసేటివన్నీ అభ్యంతరకరంగా ఉన్నాయనుకోండి, అయ్యో ఇలా ఎందుకు చేస్తున్నారని మళ్ళీ వారం రారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు రావట్లేదని ఆరా తీస్తే ఒక ఆయన అంటున్నాడు, ఏమోనండి దేవాలయం కనిపించగానే నేను వెళ్ళి కూర్చొని ఇలా నాకు తెలిసింది, ఇలా పైకి కిందికి అనేదో అనుకున్నాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు, మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి నాకు ఇష్టం అనిపించలేదు, ఇప్పుడు ఎందుకు నవ్వాలి? ఒక కొత్త ఆత్మను దేవుడు తీసుకుని వచ్చినందుకు వాళ్ళను చూసి చక్కగా బలపరిచి నిలబెట్టడానికి బదులు నవ్వితే ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఆయనకి ఎన్ని వందల మాటలు చెప్పినా ఏమంటాడు తెలుసా? అక్కడికి మాత్రం వెళ్ళను సార్, ఇంకెక్కడికైనా వెళతాను అంటాడు. ఎందుకు అంటే నేను వెళ్ళగానే నేను చేసిన దాన్ని చూసి నవ్వుతున్నప్పుడు ఇంకా నేను అక్కడ ఉండలేను అంటాడు. చూసారా ప్రియమైన వారలారా, అతనిని దేవుడు తన దగ్గరికి రాబట్టుకోవటానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఆకర్షిస్తున్నాడో దేవుని మాటలను బట్టి. యేసు శిలువలో కార్చిన రక్తాన్నిచ్చి ఆయనను ఆకర్షించడానికి దేవుడు ప్రయత్నం చేస్తుంటే మన హేళన అతన్ని దూరం చేసింది ఎవరండి? యేసు రక్తముతో రక్షణలోనికి వస్తున్న వాన్ని అడ్డుకొని హేళన చేయటానికి మనం సరిపోతామా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? సరిపోం కదా, సరిపోం. కొత్తగా వచ్చిన వానికి బైబిల్ పాఠం ఇచ్చారనుకోండి, చదువుతున్నప్పుడు అండి తొట్టుపడిపోతారు ప్రియమైన వారలారా, తప్పదు కదా. అలాంటప్పుడు సంఘం అంతా ఎలా ఉండాలి? ఒక సమస్యగా దాన్ని చూడకూడదు. ఏదో ఆయన తప్పు చదివాడని అందరూ నవ్వారనుకోండి, మళ్ళీ మీ మధ్యలో ఉండడు. నీ నవ్వు అభ్యంతర కారణమైపోయింది, మళ్ళీ రాడు. ఎందుకు? కొత్తగా మనం చదువుకున్నప్పుడు కూడా మనకెప్పుడు తప్పులు పోలేదా? ప్రార్థన చేయటం రాదండి, రాకుండా ఏదో చేస్తాడు ప్రియమైన వారలారా. జ్ఞానం కలిగిన మనం అందరం చుట్టూ వెళ్ళి అసలు ప్రార్థన ఎలా చేయాలో తెలుసా అని తల ఓ మాట మాట్లాడుతున్నారు అనుకోండి, నేర్పించడానికి బదులుతూ అడుగుతున్నట్టుగా ఫీల్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ వస్తాడా? రాడు. ఇలా ఒకరా ఇద్దరా వచ్చిన వారందరినీ మన ప్రవర్తన ద్వారా మనం వెళ్ళగొడుతున్నామంటే అప్పుడే వచ్చిన వారికి నీ ప్రేమతో నేర్పించు. అలా కాదు ఇలా అని చక్కగా కొద్ది కాలం సహవాసం చెయ్యి, నీ మీద నమ్మకాన్ని ఏర్పాటు చేసుకో. నువ్వు చెప్పేది వినేటట్టుగా ముందు సహవాసము చెయ్యి. అలా సహవాసము చెయ్యకుండా ఏమండి వాళ్ళకున్న డ్రెస్అప్ విధానాన్ని బట్టి, వాళ్ళకున్న మాట తీరును బట్టి, వాళ్ళకున్న విధానాలను బట్టి నువ్వే నవ్వుకుంటూ హేళనగా ఉంటుంటే ఇక ఎందుకు వస్తారు చెప్పండి ప్రేమల వారలారా? పౌలు గారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నేను ఎల్లప్పుడూ మాంసము తినను అన్నాడు. ఏమంటే యేసుక్రీస్తు కూడా పేతురు గారిని పిలిచి, ఇదిగో నువ్వు గాలము వెయ్యి, మొట్టమొదటిగా వచ్చిన చేపలో 1 షెకేలు ఉంటుంది. మనం ప్రభుత్వానికి కూడా అభ్యంతరకరంగా ఉండకూడదు. మనం ఎందుకు అభ్యంతరకరంగా ఉండాలి? 1/2 షెకేలు నీకు నా కొరకు కట్టు అన్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రేమన వార్ల 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం.
వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు 6 షెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ 6 షెకెలు చెల్లింపడా ఈ 6 షెకెలు చెల్లింపడా అని అడుగగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడగగా అతడు అన్యుల యొద్దనని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను వారికి అభ్యంతరం కలుగజేయకున్నట్లు ఇదిగో అన్ని గొప్ప మాటలు చెప్పే ఆయనే పన్నుగట్టలేదు అనగానే యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి ప్రియమైన వారలారా. ఇదిగో నేను పన్ను కట్టకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పిన మాటలను కూడా ఏం చేస్తారంటే పన్నే కట్టలేదంటే చెప్పినదంతా ఆయన చేస్తాడని నా మాటలకు విలువ ఉండదు. కాబట్టి మనం ఎవ్వరికి అభ్యంతర కారణంగా ఉండకూడదు. అటు ప్రభుత్వానికి ఉండకూడదు, ఇటు లోకంలో ఉంటున్న వారికి ఉండకూడదు, సంఘంలో ఉన్న వారికి ఉండకూడదు. ప్రియమైన వారలారా, ఉండకూడదు. ఒకరోజు ఏలూరు నుంచి ఒక అతను ప్రార్థన సహాయాన్ని కోరాడంటే ఏం చేయమన్నాడంటే, ఇక్కడ ఒక స్థలం గురించి కోర్టులో కేసు అవుతుందండి, కొంచెం ప్రార్థన చేయండి సార్ అన్నారు. ఏమంటే స్థలం అంటున్నారు, కోర్టు అంటున్నారు, ఏమని చెయ్యాలి అంటే ఆ స్థలం మనకే రావాలి అన్నాడు. అప్పుడు నేను ఒక మాట అడిగాను, ఏమండి ఆ స్థలం నిజంగా మనదేనా అన్నాను. అంటే ఏమన్నాడో తెలుసా? ఏమండి సగం మనది, సగం గవర్నమెంట్ భూమి అండి. ఇప్పుడు మొత్తం కలిపి దేవాలయాన్ని కట్టాలని నేను అనుకుంటున్నాను, దేవాలయాన్ని కట్టడానికి వాళ్ళు అడ్డుకుంటున్నారండి అంటున్నాడు. ఏమండి నీది అనుకున్న దాంట్లో నువ్వు కట్టరాదండి, మిగిలినది ఆక్రమించుకొని కడితే దేవునికి ఏమైనా ఘనత? ఆలోచించండి ఒక్కసారి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవాలయం అనగానే ఎవరు ముందుకు రారు, కాబట్టి ఆ స్థలం కూడా ఏమైపోద్ది? మనదైపోద్ది. మనదంటే నాకు కదా సార్, దేవునికి. అంటే దేవునికి నువ్వు కబ్జా చేసిన స్థలం కావాలన్నమాట. కొనివ్వలేవా? ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి ప్రియమైన వారలారా? దేవా ఆక్రమించుకున్న భూమి నీదే నాయనా, నీదే అని చేయాలా? ఏమని చేయాలి? రేపొద్దున అక్కడ దేవాలయం కడితే ఎవరైనా వచ్చి ఇదిగో మీరు చెప్పే మాటలు కది, ఈ దేవాలయమే ఆక్రమించుకున్న భూమిలో కట్టిన మీరు మాకు చెబుతారా అన్నప్పుడు ఏం బాగుంటుంది చెప్పండి ప్రియమైన వారలారా? ఏం బాగుంటుంది చెప్పండి? సమస్యలు ముందు రావండి, తర్వాత సమస్యలు వచ్చినప్పుడు ఈ తల ఎక్కడ పెట్టుకోవాలో మనకు అర్థము కాదు ప్రియమైన వారలారా. ముందు సమస్యలు రావు ప్రియమైన వారలారా, తర్వాత సమస్యలు వస్తే ఈ తల ఎక్కడ, ఎంత తల తీసేసినట్లు అయిపోద్దంటే, ఎంత వాక్యం చెబుతున్నా నీకు ఇది తెలియదని ఒకరు అన్నారు అనుకోండి, ఇంకెందుకండి మన బతుకు? ఇంకెందుకు? ఇంక అవసరం లేదు కదా అంత మాట అనిపించుకోవడానికేనా? ఎందుకు అభ్యంతర కారణంగా ఉండాలి? అది మనది కాదని తెలిసిన తర్వాత ఎందుకయ్యా కోర్టులు? అంటే దేవుడు ఇప్పుడు అన్యాయం చేసి అది నీకు రప్పించడానికా? ఎందుకు చెప్పండి? మంచిగా ఉంటున్న మనకి ఎందుకు ఇంత దుర్బుద్ధితో కూడిన ఆలోచనలు? ఆ చిన్న దాంట్లో నలుగురు కూడుకున్నా, నీది అంటున్నావు కదా, అందులో నలుగురు కూడుకున్న దేవునికి మహిమే. ఆక్రమించుకున్న దాంట్లో కట్టినంత మాత్రాన ఏమంటే గొడవలైపోయి చివరికి అక్కడ కూర్చున్న వారికి ఇది మందిరం అన్న భావనే చివరికి ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఉండదు. ఎందుకు చెప్పండి? ఎవ్వరికి అభ్యంతర కారణంగా ఉండొద్దు. ఉంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కన్నే నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ చెయ్యి, నీ కాలు, నీ నోరే నిన్ను అభ్యంతరపరుస్తుంది. అలా ఉండకూడదు. ఒకరోజు బాప్తిసం ఇచ్చి యోహాను గారిలో కూడా అభ్యంతరం స్టార్ట్ అయిందండి. రాబో వాడవు నీవేనా, లేక మరి ఒకరి కొరకు మేము ఎదురు చూడాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ఆశ్చర్యపోయి ఒక మాట అన్నాడు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అన్నాడు.
ఎందుకు అభ్యంతర పడ్డాడో తెలుసా? ఆ సందర్భం చూస్తారా? మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. యోహాను గారు ఎందుకు అభ్యంతర పడ్డాడంటే, చెరసాలలోనికి వెళ్ళేసరికి ఏమనుకున్నాడో తెలుసా? అసలు మేము ఎదురు చూడవలసింది ఈయనేనా కాదా అనుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో నువ్వే అభ్యంతర పడ్డావంటే నిన్ను బట్టి నా విషయంలో ఎంతో మంది అభ్యంతర పడతారు. యోహానును వెంబడిస్తున్న శిష్యులకి అభ్యంతరం రాదా? చూసారా? చివరికి దేవునిలో లేకుండా పోయే ప్రమాదం వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిలోనికి దేవునిలో లేకుండా వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి వస్తుంది. వెంటనే ఇదిగో నేను చెప్పటం కాదు, మీరు చూసిన వాటిని మీరు విన్న వాటిని వెళ్ళి యోహానుకు తెలియచేయండి అన్నాడు. వెంటనే యోహాను సరిదిద్దుకున్నాడు. పరలోక రాజ్యంలో ఇదిగో అల్పుడుగా ఎంచబడ్డాడు. ఇక మన విషయానికి రాగానే మన కన్నులే మనల్ని అభ్యంతరపరుస్తున్నాయంటే, అభ్యంతరపరుస్తున్నప్పుడు వెళ్ళి నరకానికి వెళ్ళటం కంటే ఇదిగో నీ కన్ను తీసివేయటం మంచిది, నీ చెయ్యి నరికి వేసుకోవటం మంచిది, నీ కాలు నరికి వేసుకోవటం మంచిది అన్నాడు. ఎందుకంటే అన్ని అవయవాలు కలిగి నరకంలో ప్రవేశించట కంటే ఒక అవయవాన్ని కోల్పోయిన జీవములో ప్రవేశించటం మేలు. అంటే అభ్యంతరాలు ఆటంకంగా మారుతున్నాయి. ఏమండి, ఈ ఎలుమల మన జీవితాలు ఉండకూడదు. ప్రియమైన వారలారా, యేసులా మన జీవితాలు ఉండాలి. యేసు జీవితం ఎవ్వరికీ అభ్యంతరకరణంగా లేదు. ఆయనను బట్టి దేవునిలోనికి రావటమే తప్ప ఆయనను చూసి నేను దేవునిలోనికి రాకూడదని ఎవ్వరూ అభ్యంతరపడలేదు. పౌలు గారు కూడా ఇదిగో నేను ఎవ్వరికీ అభ్యంతరకరంగా ఉండను, ఆయన సిలువలో కార్చిన రక్తానికి నా జీవితం అడ్డుగా ఉండకూడదని నేనెప్పటికీ మాంసము తినను అన్నాడు. ఒకరోజు పేతురు గారిని ఇదిగో నీవు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు అని యేసు గద్దించాడు. ఎందుకో తెలుసా? నేను సిలువ వేయబడాలి అంటున్నప్పుడు అది ఎన్నటికీ నీకు దూరమగు గాక అంటే ఏదో మంచి కోరుతున్నట్టుగా మాట్లాడాడు. ప్రియమైన వారలారా, అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఈ మాట నేను విని సిలువ మరణానికి దూరం అయితే లోకానికి రక్షణే దూరం అవుతుంది. నీవు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు అని సాతానా నా వెనక్కి పో అన్నాడు. అంటే సాతాను లక్షణం అభ్యంతర పెట్టడం. మనం ఎవరినైనా అభ్యంతర పెడుతున్నామంటే ఆ లక్షణం మనలో ఉందన్నమాట. చివరికి మన అవయవాలే మనకు అభ్యంతర కారణంగా ఉండకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు పరోక్షంగా దేవుని పనిని మన మాట ద్వారా, మనం బ్రతుకు ద్వారా మనం పాడు చేయకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతకంటే దౌర్భాగ్యపు పరిస్థితి మరొకటి లేదు. ఎలుమల మన జీవితాలు ఉండకూడదు. యేసుక్రీస్తులా ఉండాలి. ప్రభుత్వానికి కానివ్వండి, పక్కవారికి కానివ్వండి, ఎక్కడ అభ్యంతరకరంగా లేకుండా యేసుక్రీస్తు తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. పేతురును కూడా ఆ సందర్భంలోనే గద్దించాడు. నీవు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను నీకు లేదు. నేను బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ నేను చనిపోతే లోకానికి రక్షణ, నీలాగే నేను కూడా బాగుండాలని నీ మాటను బట్టి నేను అనుకుంటే లోకానికి రక్షణే రాదు. నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. ఇదిగో ఇలాంటి మాటలు ఇంకొకసారి నాకు మేలు కలిగించేలా నువ్వు మాట్లాడటానికి వీలు లేదు అనగానే పేతురు గారు కూడా సెట్ అయిపోయాడు. ప్రియమైన వారలారా,
కాబట్టి సంఘముగా ఒక 20 మంది, ఒక 30 మంది, ఒక 40 మంది కూడుకుంటున్నప్పుడు ఒకరికంటే ఒకరు యోగ్యులుగా భావించుకోవాలి. నాకంటే అందరూ గొప్పవాళ్ళు అనుకున్నప్పుడే నువ్వు ఉంటావు. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. నాలో ఏదైనా గుణం కనబడినప్పుడు మీరు హెచ్చరించాలి, మీలో కనబడినప్పుడు నేను హెచ్చరించాలి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా భావించుకోవాలి. నాకంటే వాళ్ళే చక్కగా బ్రతుకుతున్నారు అనుకున్నప్పుడు కలిసి ఉండాలన్న ఆలోచన కలుగుతుంది. నువ్వు నాకు చెప్పేదేంటి అన్నావు అనుకోండి, ఎక్కువ కాలం నువ్వు కలిసి ఉండలేవు ప్రియమైన వారలారా. అలాని వెళ్ళిపోయిన నువ్వు ఎవరితో కలిసి ఇక ఉండలేవు, నీ వల్ల కాదు. కాబట్టి అభ్యంతరకరంగా మన జీవితాలు ఉండటానికి వీలు లేదు. గర్వంతో నాశనానికి వెళ్ళటానికి అస్సలు వీలు లేదు. ఎవరితో మనం మాట్లాడుతున్నా చక్కగా దేవుని మాటలను బట్టి వాళ్ళకు ఆదరణగా ఉండాలి, వాళ్ళకు ఉజ్జీవాన్ని నింపాలి. ఇదిగో ఇది నీకు శోధన, ఇది ఎలాగైనా నువ్వు గెలిచి తీరాలి. నువ్వు గెలిస్తే ఇదిగో గొప్పవాడు అవుతావు. అంతా ఇంత ఆనందం కాదని సాతానును గెలిచేలా ప్రోత్సహించాలి. ప్రేమన దేవుని పిల్లలారా, గెలిచేలా. విశ్వాసుల మధ్య లావాదేవీలు రాకూడదు ప్రియమైన వారలారా. లావాదేవీలు వచ్చాయంటే ఎప్పటికైనా ఒకప్పుడు బాంబులా పేలుతుంటాయి. కంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికి మన జీవితాలు అభ్యంతరకరంగా ఉండటానికి వీలు లేదు. ఇవి మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా ఉండటానికి, మన జీవితాన్ని బట్టి ఎవరూ పడిపోకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. ఇవన్నీ మనల్ని మనమే పరీక్షించుకుంటూ దేవుని ఎదుట నమ్మకము కలిగిన వారుగా మనమంతా నిలబడాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, ఎన్నో సందర్భాలు మీ వాక్యాన్ని బట్టి మేము వింటున్నాం నాయన. మా మాటల్లో లోకం ఎక్కువ ఉంటుందా, మీ వాక్యం ఎక్కువ ఉంటుందా? మా మాటను